ఈరోజు ఎలాగైనా సరే చెప్పేయాలి, ఏమవుతుందో ఏంటో. A few inches later. A few moments later. One eternity later. ఇంత టైం అయిందా? ఇంకా కాల్ చేయలేదండి, మనమే కాల్ చేద్దాం. హలో స్వీటీ, ఎక్కడున్నావు? హలో శివ, ఈయన్నే ఉన్నా నేను. ఇక్కడంటే ఎక్కడ? ఇక్కడ ఒక చెట్టు ఉంది పెద్దది, దాని పక్కనే ఉన్నా నేను. పెద్ద చెట్ట? పెద్ద చెట్టు అంటే నాకెలా తెలుస్తుంది స్వీటీ? నిన్ను పార్క్ కదా రమ్మంది. నేను వచ్చా, పార్క్లోనే ఉన్నా, చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. చాలాసేపు అయితే కాల్ చేయొచ్చు కదా స్వీటీ. ఏ డ్రెస్ వేసుకున్నావు? నేను ఇక్కడే బ్లూ షర్ట్ వేసుకొని స్టెప్స్ మీద కూర్చొని ఉన్నా. నిజం చెప్పు శివ, వచ్చావా లేకపోతే ప్రాంక్ చేస్తున్నావా నువ్వు నాతో? ప్రాంక్ నేను ఎందుకు చేస్తా? పార్క్లోనే ఉన్నా, నువ్వెక్కడున్నావు? అర్థమైంది, నన్ను ప్రాంక్ చేస్తున్నావు కదా, నన్ను ఫూల్ చేయడానికే కదా ఇదంతా. ఏ స్వీటీ, చూసిన. అదేంటి స్వీటీ ఎక్కడెక్కడో చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నా కదా, నేను కనిపించలేదా నీకు? ఏమో శివ, నాకు కనిపించలేదు. నువ్వు ఇంత పెద్ద ఆకారం కనిపించలేదా నీకు? ఏంటి? ఏం లేదు ఏం లేదు. అవును కానీ నన్ను ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? ఏం లేదు, ఊరికే పిలిచా. ఊరికేనా? ఛా, నా టైం అంతా వేస్ట్ చేసావు శివ. ముందే ఎగ్జామ్స్ వస్తున్నాయి, 2 చాప్టర్స్ రివిజన్ అయిపోతుండే ఇప్పటికి నాది. సరే నేను వెళ్తున్నా మరి. ఏ ఆగాగు, ఏమైంది? ఊరికే కాదు, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. చెప్పు మరి ఏంటో. చెప్తా, చెప్పడానికే కదా పిలిచింది నిన్ను. పోనీ నువ్వు గెస్ చేయొచ్చు కదా. గెస్సా? ఏం గెస్ చేయాలి? ఇంపార్టెంట్ విషయం అంటున్నాను. ఎన్నడూ లేనిది ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను అండ్ నేను కలుద్దామన్నా, అండ్ ఈవినింగ్ టైం పార్క్లో. అదే విషయం అయి ఉంటుంది. ఇంపార్టెంట్. ఇంపార్టెంటా? ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్సే కదా. ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చెయ్యి దీనమ్మ జీవితం. అందుకేనేమో టాపర్ అమ్మాయిని లవ్ చేయొద్దు అంటారు. చెయ్యి. ఏ కాదా? మరి ఏమై ఉంటుంది? అర్థమైంది, మన ప్రాజెక్ట్ వర్క్ గురించే కదా. కాదా? మన ప్రాజెక్ట్ గురించే. దీనికి ఎందుకు శివ టెన్షన్ పడడు? నాకు అప్పుడే ఫోన్లో చెప్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కదా ఫోన్లో. ఏం కాదులే, ఇప్పుడు చెప్తాను. పెద్ద తింగర్దున్నట్టుందిలే, ఇక్కడ కూడా ఇదే సోది. అంతే శివ, ఇట్స్ వెరీ ఈజీ, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. నాకు వర్క్ ఉంది, ఇంకా చదువుకోవాలి కూడా. సరే మరి బాయ్. వచ్చినప్పటి నుంచి వెళ్తా అంటావు. కొద్దిసేపు ఉండొచ్చు కదా, ఇంట్లో ఏదో కొంపలారిపోతున్నట్టు కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఎలా స్టార్ట్ చేయాలి? అవును స్వీటీ, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అంట కదా, అదెలా? అవును, అందరూ నన్ను కలిసిన వాళ్ళందరూ అట్లనే అంటారు. అందరూ అంటారా? ఇంకా తెలుసా, నాకు చాలా ఐక్యూ ఉందని అంటారు అందరూ. అలాగే కొంచెం కామన్ సెన్స్ ఉంటే బాగుండు. అవునవును, చాలా ఎక్కువ ఐక్యూ. అవును స్వీటీ, ఈ పార్క్ చాలా బాగుంది కదా. అవును శివ, బాగుంది.
దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది స్వీటీ? బుక్స్ తెచ్చుకుంటే బాగుండు, ప్రశాంతంగా చదువుకునేదాన్ని. ముందే చెప్పొచ్చు కదా శివ. సరే స్వీటీ, నెక్స్ట్ టైం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బుక్స్ తెచ్చుకోవాలా లేదా, ఏ సబ్జెక్ట్ బాగా చదువుతామో, ఏవేవి రీజన్ చేసుకుందామో సర్వే చేసి మరీ చెప్తా. ఓకేనా స్వీటీ? ఓకే శివ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా. కామన్ సెన్సే కాదు, సెన్సే లేనట్టుంది. ఇక్కడ పిక్స్ బాగా వస్తాయి అనుకుంటా కదా శివ. వస్తాయి స్వీటీ, మనం దిగుదామా స్వీటీ? నావి దింపవా? నేను డీపీ పెట్టుకుంటా. ఓన్లీ నీవేనా? నావే. పద. రా శివ. చాలా స్వీటీ ఇక. సరే ఒకసారి ఇవ్వు, నేను చూస్తా. ఈ ఫొటోస్ బాగున్నాయి శివ. బాగున్నాయా స్వీటీ? నీకు విషయం చెప్పాలి. ఇది బాలే, మంచి రాలే. స్వీటీ నీకు విషయం చెప్పాలి స్వీటీ. ఇది బాగుంది కదా, మంచిగా ఉంది. స్వీటీ నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది బాగుంది, ఇగో చూడు. ఆ లొకేషన్ చూడు ఎంత బాగుందో. ఆ లొకేషన్ లో రీల్స్ చేద్దామా? రీల్సా? ఇప్పుడు నువ్వు రీల్స్ కూడా చేస్తావా? చేస్తా. శివ వెళ్దాం శివ. ఇది మరీ తెంగరదానిలా ఉందే. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ హే ఇటివ్వు. హే మంచిగా ఉన్నాయి శివ రీల్స్ అయితే. స్వీటీ ఇప్పుడైనా నీకు విషయం చెప్పచ్చా? నాకు తెలుసు శివ, నువ్వేం చెప్తావో. తెలుసా? తెలుసు. రేపు ఎగ్జామ్ లో నీకు ఆన్సర్స్ చెప్పడమేగా. డోంట్ వరీ, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాలే. మారదురా బాబు. ఎందుకురా నీకు ఇవన్నీ? క్రష్, లవ్, ప్రపోజల్, గాడిద గుడ్డు. ప్రశాంతంగా నీ సావేదు నువ్వు సావుకా. శివ, శివ ఎక్కడున్నావు? ఇప్పటికే హాఫ్ బ్రెయిన్ నా కొడుకు, ఇప్పుడు అది కూడా మింగేలా ఉంది. అవసరమారా నీకు? ఏంటి శివ చెట్టుతో మాట్లాడుతున్నావు? చెట్టు నేను కూడా మింగినట్టుంది. అది ఏం లేదు. సరేలే, ఇక వెళ్దాం రా. ఏ స్వీటీ, స్వీటీ నిన్నే ఆగు. స్వీటీ నిన్నే పిలుస్తుంది, ఆగు. ఏంటి శివ? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆల్రెడీ చెప్పాగా, నువ్వేం టెన్షన్ కాకు, ఆన్సర్స్ చెప్తాలే. ఆగు స్వీటీ. ఇదేదో ప్రాజెక్ట్ వర్క్ గురించో హోమ్ వర్క్ గురించో కాదు, ఇది నా లైఫ్ గురించి, నీ లైఫ్ గురించి కూడా. ఇన్ఫ్యాక్ట్ మన ఇద్దరి లైఫ్ గురించి. నేను నీకు ఇది ఎన్నో రోజులుగా చెప్దాం అనుకుంటున్నా, కానీ కుదరలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వీటీ. నేను చూసిన ఫస్ట్ డే నుండే ఇష్టం. ఎందుకో తెలియట్లేదు, బట్ చాలా ఇష్టం. నీ ఫేస్, నీ స్మైల్ అన్నీ చెప్పాలంటే భయం వేస్తుంది. బట్ ఈరోజు ఫైనల్గా ధైర్యం చేసి చెప్పేస్తున్నా. మరీ బిలో యావరేజ్ గాడని చెప్పి రిజెక్ట్ చేయకు ప్లీజ్. ఐ లవ్ యూ స్వీటీ. ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు? లవ్ ఏంటి? నేను నీ నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ విషయం. నేనేదో ఫ్రెండ్లీగా క్యాజువల్గా మాట్లాడిన ఇన్ని రోజులు అంతే. దానికే నువ్వు లవ్ అది ఇది అనుకుంటే నేనేం చేయలేను. నాకు ముందే చాలా ప్లాన్స్, గోల్స్ ఉన్నాయి కెరీర్ మీద. ఇప్పుడు వచ్చి లవ్ అది ఇది అంటే నేనేం చేయాలి? నాకు లవ్ సెట్ కాదు శివ, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆగు స్వీటీ, నువ్వే మహర్షి మూవీలో మహేష్ బాబు కాదు, జస్ట్ స్వీటీవి. ఏంటి మన కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి ఏంటి మన వాళ్ళు చెప్పే చదువులతో సీఈఓ అయిపోదామనే? అటువంటివి ఏం జరగవు. ఏంటి లైఫ్ అంటే ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ ఇవే కావు, చాలా ఉంటాయి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. లైఫ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేవు. లవ్ అయినా ఏదైనా ఇప్పుడే అన్నీ. వాటితో పాటే నీ కెరీరు, గోల్స్. ఎవర్రా ఏం చేస్తున్నారా?
ఇందుకు నువ్వెవరు? పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని ఎవర్రా అంటున్నారా? పార్కులో లంగా వేషాలు వేసిందే కాక పోలీసా? ఈ పార్కులో ఏం చేస్తున్నారా? ఏం లేదు. ఏం లేదా? అయినా మీరు ఏం చదువుతున్నారా? 10th అయింటారా? లేదు, మేము బీటెక్. బీటెకా? అయితే మీకు అవి ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయిగా, అవి చేసుకోకుండా ఈ పార్కులో ఏం పనులు చేస్తున్నారా మీరు? కదా సార్, నేను అప్పుడే చెప్పా శివకి ప్రాజెక్ట్ చేసుకుందామని. తనే వచ్చి ప్రపోజ్ చేసిండు. తింగరదానా నువ్వు ఉండే. అదేం లేదు సార్. అమ్మని, అయితే ఇదంతా నీ పనారా? నీ అడ్రస్ ఏందో రేపు, మీ నాన్న ఎవరు, నెంబర్ రేపు. రేయ్, ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా కనపడ్డారో లేత నిబ్బాలని కూడా చూడను. జాగ్రత్త. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి.